పెళ్లి అనే నూరేళ్ల బంధానికి కొన్ని కట్టుబాట్లు ఆచారాలు ఉన్నాయి. ఇద్దరికి వివాహం చేసేటప్పుడు పెద్దవారు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రేమ పెళ్లి విషయానికి వస్తే అది వారి వ్యక్తిగత విషయం. ఇక గతంలో అయితే బాల్య వివాహాలు చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో బాల్య వివాహాల ఊసే లేదు. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం కాబట్టి బాల్య వివాహాలు అంతరించిపోయాయి. కానీ ఇక్కడ మాత్రం బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. ఇంకా 18 ఏళ్ల వయసు కూడా నిండకముందే ఎంతో మంది తల్లిదండ్రులు ఏకంగా తమ కూతురులకు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు. ఆడపిల్లలను భారంగా భావిస్తూ గుండె మీద బరువు అనుకుంటున్న తల్లిదండ్రులు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. బాగా చదివించి కూతుర్ని ప్రయోజకురాల్ని చేసిన తర్వాత పెళ్లి అనే ఆలోచన చేయాల్సింది పోయి రహస్యంగా పెళ్లి చేసి అభం శుభం తెలియని ఆడపిల్లల గొంతుకొస్తున్నారు. అయితే బాల్య వివాహాలు దాదాపు అంతరించిపోయినప్పటికీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఇలాంటి దారుణమైన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదైతే మరింత దారుణమనే చెప్పాలి. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత మనం నాగరికత సమాజంలో ఉన్నామా లేక రాజుల కాలంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. సహజంగా వధూవరుల మధ్య వయసు భేదం 4 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 4 నుంచి 5 పదుల పైనే వయసు భేదం కనిపిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా అదే నిజం. ఎందుకంటే అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికను ఏకంగా కాటికి కాళ్లు చాపిన 63 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని ఘానాలో చోటు చేసుకుంది. విషయం ఏంటి అంటే ఒక 63 ఏళ్ల వృద్ధుడు నమో బోర్గెట్ లావే తుర్సు అనే 12 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పైగా ఆ అమ్మాయికి 6 ఏళ్ల వయసున్నప్పుడే వీరి వివాహం నిశ్చయించారట. అంతేకాకుండా దీనికి కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. మరి ఈ వివాహానికి ఎంతో మంది జనం కూడా హాజరయ్యారు. అంటే ఈ వివాహాన్ని రద్దు చేయడానికి అక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. ఇది అందరి ఇష్ట ప్రకారం జరిగినట్లుగా అర్థమవుతోంది. మార్చి 30వ తేదీన వీరి వివాహం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక అభం శుభం తెలియని బాలికను ఇలా బాల్య వివాహం చేసుకోవడం సంచలనంగా మారిపోయింది. అయితే సోషల్ మీడియా ద్వారా ఈ వివాహం గురించి బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ పెళ్లి అనేది పాత ఆచార ప్రకారం జరిగిందని ఇక ఈ వేడుకకు హాజరైన ఒక అతిథి వివరించాడు. అయితే ఆ ప్రాంతంలో ఇలాంటి వివాహాలు జరగడం కొత్తేమీ కాదని సర్వసాధారణం అంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కాగా సోషల్ మీడియా ద్వారా ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో నెటిజన్లు ఈ ఘటనపై గట్టిగానే స్పందిస్తున్నారు. ఈ వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, దీనిని అందరూ తీవ్రంగా ఖండించాలని కామెంట్స్ చేస్తున్నారు. అందరూ కూడా దీనిపై రకరకాల అభ్యంతరాలైతే వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని